ఆ అమ్మ ఆవు అమ్మ వంటిది ఆవు అనేది ఒక పాత పాట ఉండేది. ఆ పాత పాట స్కూల్స్ లో కూడా నేర్పుతూ ఉండేవాళ్ళు. ఇది చూడండి, ఒక ఆవు దూడ అక్కడ పడేసిన గడ్డి పరకల్ని మేస్తూ ఉన్నాయి. ఇది మచిలీపట్నంలో 4 స్తంభాల సెంటర్ లో తీసిన వీడియో అన్నమాట. ఇది ఆవు దూడ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ ఉన్నాయి. రైతులకి ఎంతో ఉపయోగకరమైన ఆవు. ఆవు రైతులకి వాళ్ళ పనుల్లో సహకారంగా ఉంటూ పాల దిగుబడి మరి లేగ దూడల్ని అంటే ఎద్దుల్ని కని వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడుతుండలో ఆవు యొక్క సహకారం ఎంతో ఉంటది. మనకి స్కూళ్ళల్లో కూడా చెప్పేవాళ్ళు ఆవు గురించి వ్యాసం రాయమని. అప్పుడు మేము రాసేవాళ్ళం. ఆవుకు ఒక తోక ఉండును, 4 కాళ్ళు ఉండును, 2 కళ్ళు ఉండును. ఆవు సాగు జంతువు. ఆవు వ్యవసాయంలో పనికి వస్తుంది, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది అని రాసేవాళ్ళం. ఆవు పాలు చాలా మంచిదని చెప్తారు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ గేదె పాలే మనకి సప్లై అవుతుంది. ఆవు పాలు దొరకడం కష్టం అయిపోతుంది. గడ్డి మేసి ఆవు పాలిస్తాది, పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గడ్డి గొప్పతనమా లేక అది పాల దోష గుణమా? భారతదేశంలో ఉన్న వేరే వేరే స్టేట్ లో ఉన్న ఆవులకి మన స్టేట్ లో ఉన్న ఒంగోలు జాతి ఆవులకి కంపేర్ చేస్తే మన ఆవులు చాలా అందంగా ఉంటాయి. ఒంగోలు జాతి ఆవులు చాలా సుందరమైనవి గాను, ఎద్దులు కూడా చాలా బాగుంటాయి. చూస్తేనే మనకి అందం ఉట్టి పడతా ఉంటది ఈ ఎద్దులకి గాని ఆవులకి గాని. అదే కాకుండా చాలా బలిష్టంగా కూడా ఉంటాయి. దగ్గర దగ్గర ఒంగోలు జాతి గిత్తలు 6 అడుగుల వరకు ఎదుగుతాయి.